రేపే షట్తిల ఏకాదశి. మానవులు తెలిసి తెలియక చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రతాన్ని ప్రసాదించాడని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. ఇలా సంవత్సరానికి 24 ఏకాదశులు, అంటే నెలకు 2 ఏకాదశులు వస్తాయి. మానవులు తప్పులు తెలుసుకుని సన్మార్గంలో నడవటం ఉత్తమం. చేసిన తప్పులు మరియు పాపాలను ఇలాంటి ఏకాదశి మహాపర్వదినం రోజు నిష్ఠతో ఉపవాస వ్రతం తీసుకొని పోగొట్టుకోవచ్చు. పుష్యమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అని అంటారు. ఇది మహాపుణ్యదినం. ఈరోజు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను తీసుకొని నువ్వులను 6 విధాలుగా ఉపయోగిస్తే సమస్త పాపాలు పోయి మానవులకు నరక బాధలు పోతాయి. ఈరోజు ప్రత్యేకంగా నీటిలో ఇది కలుపుకొని తాగితే మానవులు తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ముందు షట్తిల ఏకాదశికి సంబంధించిన ఒక చిన్న కథను విందాం. ఒకసారి శ్రీకృష్ణుణ్ణి నారదుడు ఇలా అడుగుతాడు, కృష్ణ, షట్తిల ఏకాదశి గొప్పతనం ఏంటి? ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేశారా? ఈ ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు నారదునితో ఇలా అంటాడు, నారద, షట్తిల ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఉపవాసం ఉండకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే అంతటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే ఒక కథ చెప్తాను, విను జాగ్రత్తగా అని శ్రీకృష్ణుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ఒంటరిది. ఆమెకు ఎవ్వరూ లేరు. ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరిస్తూ ఉండేది. శాస్త్రములు చెప్పినట్టు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది. ప్రతిరోజు ఒకసారి మాత్రమే భోజనం చేసేది. నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్ను భక్తితో ఆరాధించేది. ఆ విధంగా నా పండుగల యందు కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండేది. అదేవిధంగా దీనుల పట్ల, బ్రాహ్మణుల పట్ల, ఆడవారి పట్ల ఉదారంగా ప్రవర్తించేది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేది. అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సాధించింది. ఇన్ని ఉపవాసాలు చేసినా ఆమెలో ఒక లోటు ఉండేది. అదేంటంటే ఆమె ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేయలేదు. దేవతలకు కూడా ఎప్పుడూ కూడా అన్నాన్ని నివేదన చేయలేదు. ఎప్పుడూ ఉపవాసాలే ఉండటం చేత ఒంటరిగా ఉండేది. పెద్దగా అన్నం కూడా వండుకునేది కాదు. అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు. కానీ ఆమె అన్నదానం చేయలేదు. ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరం పవిత్రం చేసుకుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది. కానీ అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు. ఒకరోజు ఆమెను పరీక్షించడానికి ఆమె ఇంటికి భిక్షం ఎత్తుకునేవాడిలా వెళ్ళి ఆమె ఇంటి ముందు నిల్చుని భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అని కేక పెట్టాను. అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది, ఎక్కడి నుండి వచ్చావయ్యా, నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది. అప్పుడు కూడా నేను భిక్షం పెట్టమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అని అన్నాను. ఆ మాటకు ఆమె కోపం తెచ్చుకొని నా భిక్ష పాత్రలోకి మట్టి మొత్తం విసిరేసింది. నేను తిరిగి వెళ్ళిపోయాను. ఈ విధంగా ఆమె ఉపవాస వ్రతం ఆచరించటం వల్ల చాలా కాలం ఆరోగ్యంగా జీవించింది. చివరికి స్వర్గవాసం కలిగింది. భిక్షగాడిగా వెళ్ళిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు లభించింది. కానీ ఆ మట్టి ఇంట్లో ధనం, ధాన్యం ఏమీ లేవు. ఖాళీగా ఉంది. ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటిలో అన్ని మూలలా కూడా చూసింది. ఏమీ కనిపించలేదు. దాంతో ఆమె కోపంతో నన్ను సమీపించింది. ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో ఆమెకు తెలిసింది. ఆమె నా దగ్గరకు వచ్చి నాతో, భగవంతుడా, నేను ఎన్నో కఠినమైన వ్రతాలు, ఉపవాసాలు ఆచరించాను. సమస్త దేవతలను పూజించాను. ఇంత చేసిన నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టి ఇల్లు లభించింది. అందులో తినడానికి ఏమీ లేవు అన్నది. దానితో నేను ఆమెతో ఇలా అన్నాను,
నీవు వచ్చిన దారినే మళ్ళీ ఇంటికి వెళ్ళు. ఆ ప్రదేశానికి మహా తపస్శాలివి అయిన నిన్ను చూడడానికి దేవతల భార్యలు అందరూ కూడా అక్కడకు వస్తారు. వాళ్ళు వచ్చాక నీవు తలుపు లోపలికి వెళ్ళి గడియ పెట్టుకో. వాళ్ళందరూ ఎంత తలుపు తట్టినా తీయకు. వారితో ఇలా అను, షట్టిల ఏకాదశి వ్రతం వలన కలిగే పుణ్య ఫలమును ఇస్తేనే తలుపులు తెరుస్తాను అని వారితో చెప్పు అని చెప్పి పంపించాను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తెరిచి లోనికి వెళ్ళి గడియ పెట్టుకుంది. ఇంతలో దేవతల స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు. వారందరూ కూడా తలుపు కొడుతూ, అమ్మ సుందరవదన, నిన్ను చూడడానికి మేము అందరం నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము, తలుపు తెరువు అని అన్నారు. అప్పుడు ఆమె, దేవతలారా, మీరు విశేషంగా నన్ను చూడడానికి వచ్చినట్లయితే షట్టిల ఏకాదశి వ్రత పుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవను అంటుంది. వారంతా ఆమె మాటలు విని, వ్రత ఫలం కాదు, ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తామని చెప్పారు. దాంతో ఆమె తలుపు తెరిచింది. అందరూ ఆమెను చూశారు. ఇచ్చిన మాట ప్రకారం వ్రతాన్ని ఉపదేశించారు. ఆమె వారు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది. అలా ఆమె క్షణకాలంలోనే దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది. ఆమె ఇంటి నిండా కూడా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చాయి. ఎక్కడ చూసినా వస్త్రములు, ఆభరణములు, వెండి, బంగారములే కనిపించాయి. షట్టిల ఏకాదశి వ్రత ప్రభావం వలన మట్టి ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ దివ్యమైన భవనంలా మారిపోయిందని నారదుడికి శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి నారద, షట్టిల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్త పుణ్యం చేకూరుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇక వీడియోలోకి వెళ్తే, షట్టిల ఏకాదశి రోజు నువ్వులను 6 విధాలుగా ఉపయోగించుకోవాలి. మొదటగా నువ్వులను స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి. ఈ విధంగా స్నానం చేసేటప్పుడు నువ్వులను దంచి ఉండగా చేసి ఆ ఉండను అంటే పొడిని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. ఇది రెండవ పని. ఇక మూడవది ఏమిటంటే, ఈరోజు 6 నువ్వుల గింజలను మహాప్రసాదంగా తినాలి. ఇక నాలుగవది, ఈరోజు త్రాగే నీటిలో కొద్దిగా నువ్వులు కలిపి దాహం వేసినప్పుడల్లా కూడా త్రాగాలి. ఇక ఐదవది, దానం స్వీకరించే బ్రాహ్మణులకు నువ్వులను దానం ఇవ్వాలి. నువ్వుల దానాన్ని అందరూ స్వీకరించరు, కొందరే స్వీకరిస్తారు. స్వీకరించే వారిని కనుక్కుని వారికి నువ్వులు దానం ఇవ్వాలి. ఇక ఆరవది, పితృదేవతలకు నువ్వులను వినియోగించి తర్పణం వదలాలి. వీటినే తిలోదకములు అంటారు. ఈ తిలోదకములు పితృదేవతలను సంతృప్తి పరుస్తాయి. ఇలా చేస్తే పితృదేవతలు సంతోషించి మీ ఇంట్లో శుభాలు, సంతోషాలు కలిగేలాగా అనుగ్రహిస్తారు. ఇలా ఈరోజు 6 విధాలుగా నువ్వులను ఉపయోగించడాన్ని షట్టిల అంటారు. ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి యొక్క సకల పాపాలు పోతాయని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ షట్టిల ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండి పూజిస్తే పాపాలన్నీ పోయి సకల ఐశ్వర్యాలు పొందుతారు. ఈ షట్టిల ఏకాదశి రోజు త్రాగే నీటిలో తప్పక నువ్వులను కలుపుకొని త్రాగండి. చక్కటి ఐశ్వర్యం, సంపదలు లభిస్తాయి. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఉపవాసం ఉండలేని వారు కనీసం ఈ ఒక్క షట్టిల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి నువ్వులను 6 విధాలుగా కూడా ఉపయోగిస్తే అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సకల పాపాలు పోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ షట్టిల ఏకాదశి రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి పాపాలను తొలగించుకోండి, సంతోషంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.